క్లాట్ ఎగ్జామినేషన్ కాబట్టి, కామన్ లా అడ్మిషన్ టెస్ట్ కాబట్టి లాకి సంబంధించి ఒక సెపరేట్ సెక్షన్ ఉంటుంది, లాకి సెపరేట్ ఒక సెక్షన్ ఉంటుంది. ఇవి క్వశ్చన్లు సార్. సపోజ్ ఇక్కడ మీరు చూస్తే ఆల్మోస్ట్ మీకు రైట్ 120 క్వశ్చన్స్ క్లాట్ ఎగ్జామ్, 2 గంటల ఎగ్జామినేషన్, 120 క్వశ్చన్లు ఉంటాయి. ఆ 120 క్వశ్చన్లు ఇంగ్లీష్ 25 క్వశ్చన్లు, కరెంట్ అఫైర్స్ జీకే 30 క్వశ్చన్లు, లీగల్ రీజనింగ్ 30 క్వశ్చన్లు, లాజికల్ రీజనింగ్ 25 క్వశ్చన్లు, క్వాంటిటేటివ్ టెక్నిక్స్ 14 క్వశ్చన్లు. అంటే మీరు చూస్తే ఆల్మోస్ట్ 12% ఆఫ్ టోటల్ క్వశ్చన్లు. టోటల్ క్వశ్చన్లు 120 క్వశ్చన్లు, 14 క్వశ్చన్లే మనకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి వస్తాయి. కానీ మిగతా దాంట్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే మ్యాథ్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి. అందుకే నేను అన్నాను క్లాట్ అనే పేపరు మ్యాథ్స్ జనరల్గా వీక్ ఉన్న వాళ్ళు అసలు మీరు చింతపడాల్సిన అవసరమే లేదు. 12% ఆఫ్ టోటల్ పేపరే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వస్తుంది. రైట్, ఇక్కడ లీగల్ రీజనింగ్ అని ఒక కొత్తది ఉంది. అది జనరల్గా కొన్ని బేసిక్ లాస్ మీదనే అడుగుతారు సార్. టాట్స్ అని చెప్పో లేకుంటే మామూలు బేసిక్ క్రిమినల్ లాస్ బేసిక్స్ నుంచే అడుగుతారు. దానికి డెప్త్గా చదవాల్సిన అవసరం లేదు. ఎందుకు అడుగుతారంటే మీకు బేసికల్గా లా అనే ఒక యునీక్ కెరియర్ మీకు న్యాచురల్గా దాని మీద మీకు ఎగ్జైట్మెంట్ ఉందో లేదో తెలుసుకోవడానికి మీకు అడుగుతారు. మొత్తము ఈ క్వశ్చన్స్ ఈ ఇంగ్లీష్ కానీ, లాజికల్ రీజనింగ్ కానీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, జీకే కానీ ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామినేషన్లో మోర్ ఆర్ లెస్ సిలబస్ 80 నుంచి 95% సేమ్. టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మారొచ్చు, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మారొచ్చు, డ్యూరేషన్ మారొచ్చు, లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ మారొచ్చు. బట్ బేసిక్ టాప్ మాత్రం ఈ సెక్షన్స్. క్లాట్ ఎగ్జామినేషన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, క్లాట్ ఎగ్జామ్ డిసెంబర్లో ఉంటుంది. ఈ ఎగ్జామ్ రాసి మీరు క్లియర్ అవుతే నేషనల్ లా యూనివర్సిటీస్లో మీరు అడ్మిట్ తీసుకోవచ్చు. మొత్తం 3700 సీట్లు ఉన్నాయి. అది కాకుండా డిఎస్ఎన్ఎల్యు వైజాగ్లో 120 సీట్లు ఉన్నాయి.